అనుమానం కాదు. ఏదైతేనేం నీళ్ళోసుకున్న ఆడపిల్ల కడుపు వంక చూడకూడదు. తనకి ఏవైనా కావాలా అని అడగాలి. తీసుకొస్తే పుణ్యం కూడా. దీనికి మేత పెట్టే కర్మ మాకేం పట్టలేదు. ఎవరికేం జరిగిందని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంకో 2-3 తొక్కలేసుంటే మేము కూడా కింద పడేవాళ్ళం. బోనా ఎవరినైనా పడేస్తుంది మావా. బుట్టలో పడేయడం గురించి కాదలుడు. సూరి, ఏంటా మాటలు? అయినా అది కింద పడి అరిచిందే అనుకో, నువ్వలా పరిగెత్తుకుంటూ రావాలా బాను? అదే కదా, తను గర్భవతి కానట్టు ఎగురుకుంటూ వచ్చి. సరదాగా కూడా అలా మాట్లాడుకు శక్తి. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ల వెటకారాలు మాత్రం ఆగవు. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? ఏమైంది? నీ కూతురి కింద పడింది. అయ్యో, ఏమైనా అయిందా? అబ్బా, ఏం కాలేదులేమ్మా. ఏం లేదంటావేంటి? ఎలా పడ్డావు? అరటి తొక్క మీద కాలు పెట్టి కింద పడింది. అసలు తిని ఆ తొక్క వేసిన వాళ్ళు ఎవరు? కొంచెమైనా బుద్ధుందా? మనుషులేనా? అబ్బా, తిట్టకమ్మా. నేనే తిని పక్కన పారేసుకున్నాను. సర్లే. శాంభవి, ఏదో సంచి పట్టుకొచ్చినట్టున్నావు. అదే వదినా, మనందరికీ కొత్త చీరలు తీసుకొచ్చాను. ముఖ్యంగా భానుమతికి ఈ చీర పట్టుకొచ్చాను. స్పెషల్ ఏంటో? మరేం లేదే, భానుమతి నెల తప్పాక మనం ఏం పెట్టింది లేదు. కనీసం జాకెట్ ముక్క కూడా ఇచ్చింది లేదు.